బడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్లో విలక్షణమైన నటనతో విశేషమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు నారా రోహిత్. హీరోగా ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి విభిన్నమైన కథలతో సినిమాలు చేసి టాలీవుడ్లో హీరోల్లో స్పెషల్ అనిపించుకున్న ఆయన ఈ మధ్యకాలంలో గ్యాప్ తీసుకున్నారు. ఇలా చాలా రోజుల తర్వాత ఇప్పుడు ప్రతినిధి 2 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. శుక్రవారం విడుదలైంది ఈ సినిమా. మంచి టాక్ వచ్చింది. అనుగుణంగానే రెస్పాన్స్ అదిరిపోతోంది. మరి ప్రతినిధి 2 సినిమాకి 3వ రోజు ఎంత వసూళ్లు వచ్చాయనేది తెలుసుకుందాం. నారా రోహిత్ హీరోగా ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి తెరకెక్కించిన సినిమా ప్రతినిధి 2. ఈ మూవీని వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు, అలాగే సురేంద్రనాథ్ నిర్మించారు. మహతి స్వరసాగర్ మ్యూజిక్ ఇచ్చారు. ఉదయ్ భాను, సచిన్ కేట్కర్, రఘుబాబు, జిస్సు సేన్ గుప్తా నటించారు ఈ సినిమాలో. సుదీర్ఘ కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నారా రోహిత్ ప్రతినిధి 2 చిత్రంతో మన ముందుకు వచ్చారు. ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. అంచనాలు భారీ స్థాయిలో పెంచుకుంది. మంచి డిమాండ్ ఏర్పరచుకొని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసుకుంది. మంచి టాక్తో మోస్తరు పొలిటికల్ బ్యాక్డ్రాప్తో రూపొందించిన ప్రతినిధి 2 మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది గ్రాండ్గా. అన్ని ఏరియాల్లో విడుదలైన చోట మంచి టాక్ సంపాదించుకుంది. ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అనుకున్న విధంగానే లభించింది. జర్నలిస్ట్ మూర్తి తెరకెక్కించిన చిత్రం కావడం, నారా రోహిత్ హీరోగా నటించడంతో అందరిలోనూ ఈ సినిమా మంచి బాస్ కనిపించింది. ఈ సినిమా టాక్ బాగుండడం, ఆక్యుపెన్సీ తొలి రోజు 45% కనిపించింది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల కలిపి ఓవర్సీస్ మార్కెట్తో కలిపి ₹1,25,00,000 వసూళ్లు వచ్చాయి తొలి రోజు. రెండో రోజు అదే జోరుతో ₹75,00,000 వసూళ్ల మార్కును అందుకుంది. మూడో రోజు కూడా ఎన్నికల హడావిడి సమయంలో కూడా ₹70,00,000 వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇక ఈ వారం పెద్ద సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకి ఇది కలిసి వచ్చే అంశంగానే తెలియజేస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా చాలా బాగుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు అందరూ కూడా. నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నికార్సైన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్. నారా రోహిత్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమనాన్ని నిర్దేశిస్తాయి. సో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేసే చేతన్ని ఎన్ఎస్సి ఛానల్ ఏరుకోరి సీఈఓగా నియమిస్తుంది. సో అక్కడి నుంచి జరిగిన ప్రతి అంశాన్ని అద్భుతంగా తెరపై చూపించారని కూడా అంటూ ఉన్నారు. జర్నలిజం గొప్పతనాన్ని బాగా చూపించారని, ఓటు విలువని చాటి చెబుతూ తీర్చిదిద్దిన సన్నివేశాలు ఈ సినిమాకి బలం చేకూరాయంటున్నారు. సెకండ్ హాఫ్లో కథానాయకుడు కుటుంబ నేపథ్యం అద్భుతంగా చూపించారని, ఇక ఇలాంటి రోల్స్ అయితే నారా రోహిత్ అద్భుతంగా చేస్తారు. జర్నలిస్ట్గా ఆయన కనిపించిన తీరు, ప్రశ్నించే విధానం ఆకట్టుకుందని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉన్నారు.